మీరు ఎప్పుడన్నా ఒక ఐలాండ్ చూసారా? చూడకపోతే ఒక ఐలాండ్ పరిచయం చేస్తా. అది కూడా మన ఏపీలో, మన ఈస్ట్ గోదావరిలో ఉన్నది. అక్కడికి వెళ్దాం. అంతకన్నా ముందు మన బైక్ క్లీన్ చేసుకుందాం. ముందు బకెట్ లోకి వాటర్ తీసుకుందాం. షాంపూతో కడుగుదామని 2 షాంపూ ప్యాకెట్లు తెచ్చాను. ఆ షాంపూ డొక్కు వాటర్ లో కలిపేద్దాం. మా క్లాస్ గర్ల్స్ కన్నా ఈ షాంపూ ప్యాకెట్ లో ఉన్న అమ్మాయి బాగుంది. బైక్ మొత్తం డస్ట్ పట్టేసింది కడగక. నాకు గుర్తొచ్చినప్పుడల్లా కడుగుదామని అనుకుంటా, కానీ నాకున్న బద్ధకం వల్ల కడగట్లేదు. ఇంకా బైక్ క్లీన్ చేయాల్సిన సమయం వచ్చింది. ఎలాగైతేనే అలా క్లీన్ గా బైక్ క్లీన్ చేస్తాం. అలా బైక్ క్లీన్ చేసానో లేదో నా చేతికి వాటర్ టిన్ ఇచ్చి వాటర్ తెచ్చా అన్నారు. ఇక్కడే చాలా లేట్ అయిపోయింది. ఇంకా మనం ఊరు వెళ్లాల్సిన టైం వచ్చింది. అమ్మమ్మ వాళ్ళ ఊరు గురించి దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం. ఈ లోపు మా అన్నయ్య ఏదో షాపింగ్ అన్నాడు. ఆ షాపింగ్ చేసేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. అమ్మమ్మ వాళ్ళ ఊరు గురించి చెప్పాలంటే చాలానే ఉంటాయి. చిన్నప్పటి నుండి దసరా పండుగ అంటే నాకు ఈ ఊరే గుర్తొస్తుంది. ఆ ఊరు చుట్టూరు గోదావరి ఉండి చూడడానికి సూపర్ ఉంటది. అలా మాట్లాడుతున్నామో లేదో ఇలా ఊరు వచ్చేసాం. మనం వచ్చేటప్పటికి ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ కోళ్లు రేపు పొద్దునకి ఫ్రై అయిపోతాయి పాపం. దేవుడికి కోళ్లు కోసి నైవేద్యం పెడతారు. ఈ పండుగలో ఎంజాయ్ చేద్దాం అనుకునేటప్పటికి ఎస్ఏహెచ్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలన్నారు. అసలుకే ఇక్కడ నెట్ రాదు. నైట్ 12 వరకు దీన్ని సబ్మిట్ చేస్తూ కూర్చుని తర్వాత పడుకున్నాను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ది నెక్స్ట్ డే ఇంకా పండుగలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక ఏరియా నుండి ఇంకో ఏరియాకి వెళ్ళడానికి దారి ఎలా చాలా చిన్నగా ఉంటది. ఇక్కడ ఎక్కువగా మట్టి కర్రలతో కట్టుకున్న ఇల్లులు ఉంటాయి. ఇప్పుడైతే అందరూ డాబాలు కట్టుకుంటున్నారు. మేము మా పిన్ని వాళ్ళ హోమ్ కి వెళ్ళేటప్పటికి మా పిన్ని వేడిగా బోర్లు వండుతున్నారు. ఇక్కడ చుట్టూరు వాటర్ ఉంటది అన్నగా ఇదే ఆ వాటర్. ఎవరన్నా వేరే ఊరు వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి, లేకపోతే బోట్ల మీద వెళ్ళాలి. ఆ చుట్టూరు చెట్లు ఉంటాయి. మేకలకి మేత లాంటి ఆ చెట్ల నుండి తీసుకొస్తారు. ఇక్కడ దసరా పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో మాక్సిమం నాన్ వెజ్ ఉంటది. అది కూడా చికెన్ ఎక్కువ. మా అత్తమ్మ వేడిగా ఫిష్ కర్రీ వండుతున్నారు. ఈ కోళ్లు కాసేపట్లో నైవేద్యం పెడతారు. ఇంతవరకు చూసారుగా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా అలా కంటిన్యూ చేసేద్దాం. ఇంకా పండుగలోకి వచ్చేస్తే ఇక్కడ ప్రతి ఇంటి పేరు మీద ఒక్కో దేవత ఉంటుంది. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా ఎక్కువగా టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎవరికైనా మొక్కుంటే అలా మేకపోతుంది అమ్మవారికి సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. నా చేతికి 2 కొబ్బరికాయలు ఇచ్చారు గుళ్ళు కొట్టడానికి. ఈ దొంగని వీడిలో వేయడానికి తీసుకెళ్తున్నాం. ఫెస్టివల్ ఎలా ఉంటది మరి? నా చేతికి తారాజోలు ఇచ్చి వేసే అన్నారు. అలా అంటించగానే వెళ్ళిపోతుంది ఇది. ఈ మేకపోతుని మెల్ల వేసుకుని తీసుకెళ్తున్నారు. అలా బోట్ మీద గుడికి తీసుకెళ్తారు. ఏ దేవతకు మొక్కుకుంటే ఆ దేవత గుడికి తీసుకెళ్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలా ప్రతి ఏరియా నుండి బుర్రలు వేసుకుని ఒక చోట కలుస్తారు. అలా బుర్రలు వేసుకున్న వాళ్ళని పట్టుకోవడానికి చుట్టూరు ఎవరో ఒకరు జన్మ ఉంటానే ఉంటారు. ఇక్కడ పోతురాజు మహత్యం వల్ల ఎన్ని దెబ్బలు కొట్టుకున్న ఒక్క దెబ్బ కూడా తగలదంట. ఎవరికైనా ఆరోగ్యం బాగోపోయినా ఏమన్నా ఇబ్బందులు వచ్చినా ఇలా మొక్కుకుని చేస్తారు. ఈవిడ మా తాత ముత్తాతల కాలం నుండి మేము కొలిచే భూలోకసత్తం తల్లి. ఇక్కడికి చాలా ఊర్ల నుండి ఈ ఊరు వస్తారు. ఇక్కడ అమ్మవారికి కోళ్లు సమర్పిస్తున్నారు. ఇవే ఆ కోళ్లు. ఇందులో మా ఇంటి నుండి కూడా ఒక కోడి ఉంది. ఈ కోళ్లు తీసుకెళ్లి దేవతకి సమర్పిస్తారు. నా చేయి మొత్తం కోడి రక్తంతో తడిసిపోయింది. ఇక్కడ దేవతకి దండం పెట్టుకోవడానికి ఎక్కడెక్కడ నుండో ఈ దసరా పండుగకు వస్తారు. దసరా పండుగ అంటే చాలా ఈ ఊరు వదిలిన వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారు. ఈ ఫెస్టివల్ గురించి చెప్పాలంటే చాలానే ఉంటాయి. నేను చాలా వీడియోస్ రికార్డ్ చేయలేదు. ఇప్పటి వరకు మన పండుగ ఎలా గడిచింది. సాయంత్రం మనం భోజనాల్లోకి వెళ్తాం. మనం చూడబోయేది ఏంటంటే అండి, ఇది నాటుకోడి పుంజ పెట్ట పెట్టండి. ఆడదండి ఇది. ఒకటి కాదండి, రెండు పెట్టలు బాగా నరికించుకొచ్చాం. ఆడోళ్ళు అన్నారు ఏంటంటే వాళ్ళు తింటారు కాబట్టి ఈ బాధ్యతలన్నీ ఇలా చూపించి ఇక్కడ ఫోకస్ మా మామయ్య గారు ఆయన కోదండరాముడు. ఆయన ఈ బాధ్యతను ఆయన స్వీకరించారు. ఈరోజు ఆయన చేతులతోటి టేస్టీ స్పైసీ చికెన్ని మనకి ఫోకస్ ఇక్కడ ఇది ఆయన చేతితో అలా ఎగరేస్తూ ఉంటే ఆ ముక్కలు అనేది క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. ఇంకా ఇద్దరు ఏం వేస్తారండి? ప్రస్తుతానికి దీన్ని బాగా దిట్టంగా డ్రై చేసి, ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే నాటుకోడి కాబట్టి దీన్ని శుభ్రంగా కాల్చాలి. కాల్చిన తర్వాత దీంట్లో దాంట్లోనూ వాటర్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఓకే, తర్వాత స్పీడ్ తగ్గించి అప్పుడు ఎక్కడ ఎలా దీంట్లో
బాగా ముక్కలన్నీ ఫుల్గా డ్రై అవుతే లోపల ఉన్న వాటర్ అంతా మనకి ఆవిరి రూపంలో వచ్చేస్తుంది బయటికి. ఓకే, అప్పుడు మనం డ్రై ముక్కల్ని ఏంటంటే వేరే బౌల్లో తీసుకున్న తర్వాత మనం అప్పుడు ఏం చేయాలంటే ఉల్లిపాయల్ని ఆయిల్ వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత దానికి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కారం మసాలా గరం మసాలా వేసి శుభ్రంగా పేస్ట్ రూపంలో పెట్టాలి. పెట్టిన తర్వాత దాన్ని రోస్ట్ అయిన తర్వాత మన చికెన్ తీసుకెళ్ళి దాంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత వస్తారు కదా బ్రేక్ అవ్వండి. పండగ వ్లాగ్స్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసేయండి.